హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఒక్క పచ్చడిని చేసి పెట్టుకున్నారనుకోండి, ఎందులోకైనా టేస్ట్ అదిరిపోతుంది. రైస్, రోటీ, చపాతీ, ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోండి. 1 కిలో పచ్చిమిర్చి, చిన్న అంగుళం ముక్క అల్లం వేసుకొని మూత పెట్టి పచ్చిమిర్చి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర, కరివేపాకు, 4-5 వెల్లుల్లి రబ్బలు వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇందులోకి 3 టమాటాలని సన్నగా కట్ చేసినవి, చిటికెడంతా చింతపండు, రుచికి తగినంత సాల్ట్, ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని టమాటా మగ్గేదాకా మగ్గించుకోండి. టమాటా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇందులోకి పచ్చడి వేసేసుకొని కలిపేసుకోవడం. సో అంతేనండి, పచ్చిమిర్చి, అల్లం, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.